నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సీనియర్ కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దేనికోసం అండి ఇంత ఫైట్, అసలు దేనికోసం చేస్తున్నారు? న్యాయం కోసం చేస్తున్నాను. అదే మీకు ఈ కేసులో, జానీ మాస్టర్ గారి కేసులో ఏ న్యాయం జరగాలంటారు? ఎవరికి న్యాయం జరగాలంటారు? అమ్మాయికి న్యాయం జరగాలి, అలానే జానీ మాస్టర్కి అన్యాయం జరగకూడదు. ఓకే. ఎందుకంటే తప్పు ఇద్దరిలో ఉంది. ఇద్దరిలో ఉన్నప్పుడు శిక్ష ఒకరికి రాకూడదు అనేది నా ఫైట్. యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ మీరు యూనియన్ మెంబర్, కొరియోగ్రాఫర్, ఆల్రెడీ ఇంతకుముందు మీరు కూడా చాలా మంది దగ్గర వర్క్ చేశారు కదా. ఇన్ని పెట్టుకొని మెయిన్గా మీకు జానీ మాస్టర్ చాలా క్లోజ్, ఈవెన్ సుమలత గారు కూడా క్లోజ్ అని మాకు తెలుసు. మీరు చూసింది ఏంటి, మీకు తెలిసింది ఏంటి వీళ్ళిద్దరి గురించి? వీళ్ళిద్దరి విషయం యాక్చువల్లీ నా దృష్టిలోకి వచ్చింది ఒక 2 years అయింది. అంతకుముందుకి ఏంటంటే అసిస్టెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మాస్టర్ గారి దగ్గర ఒకరే ఉండరు అసిస్టెంట్స్, చాలా మంది ఉంటారు, మేల్ ఫీమేల్ అందరూ ఉంటారు. ఈ అమ్మాయి అసలు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇంకా డి తర్వాత అనుకుంటాను, ఆఫ్టర్ డి. సో అప్పుడు 2 years తర్వాత నాకు సుమలత ద్వారా తెలిసింది. అది కూడా సుమలత చెప్పారు, సుమలత చెప్పారు, అక్క ఇట్లా ఒక అమ్మాయి మాస్టర్ లైఫ్లోకి వచ్చింది, ఇలా డిస్టర్బ్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవరైనా ఊరుకోరు కదా. ఇప్పుడు తన ఉండే విధానం ఏంటంటే అందరూ ఉంటారు, మిగతా అసిస్టెంట్స్ అంతా ఎలా ఉంటున్నారు, ఆ అమ్మాయి ఈయనతో ఎలా బిహేవ్ చేస్తుంది, మిగతా వాళ్ళంతా ఎవరైనా సరే మాస్టర్ దగ్గర వనకాల్సిందే. గురువు అంటే గురువు అంతే. అలాంటప్పుడు నిల్చుంటారు, మూమెంట్ చెప్పినప్పుడు వచ్చి చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ అమ్మాయి ఉండే ఫస్ట్ భార్య గుర్తుపడుతుంది, అంతే కదా. సో తను ఇట్లా అనుకుంటున్నాను అక్క అని చెప్పేసి అంటే నేను కూడా ఒక 2-3 times రిహార్సల్స్ దగ్గర కానివ్వండి, షూట్స్ దగ్గర కానీ అప్పుడప్పుడు వెళ్ళొస్తాను నేను. ఎందుకంటే మెంబర్ కాబట్టి, ఏదో ఈ అమ్మాయి చెప్పింది అని కాదు, మెంబర్ కాబట్టి సరదాగా ఒకరు షూటింగ్ ఒకరికి అట్లా వెళ్తూ ఉంటారు అనమాట. అలా వెళ్ళినప్పుడు చూసినా కూడా వాళ్ళ పరిచయం అంతా కూడా ఈ అమ్మాయి ఏదో వాంటెడ్లీ అన్నట్టుగా లేదు. అమ్మాయి భయపడి చేయాలి అట్లా ఫ్రీగానే ఉన్నారు. అసలు మాకు డౌటే రాలేదు అమ్మాయి కంప్లైంట్ ఇస్తుందని ఇప్పటి వరకు కూడా. అంటే అంత చనువుగా ఉన్న వాళ్ళు ఇది చేశారు అని చెప్పి అన్నది మాకు షాకింగ్ న్యూస్ అనమాట. 2 years బిఫోరే సుమలత గారికి తెలిసింది. అవును, అంటే అంతకన్నా ఇంకొంచెం ముందు కూడా తెలిసి ఉండొచ్చు. మీ వరకు నాకు వచ్చే వరకు 2 years అయింది. అవును. మరి ఈ లోపు అసలు ఏమి యాక్షన్స్ కానీ ఏమి తీసుకోలేదా? జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఏదైనా కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఇప్పుడు, ఎందుకంటే ఎవరైనా ఫ్యూచర్ ఇది ఏదో వచ్చింది మాస్టర్ గారి దగ్గరికి అనేసి మనము ఎలిగేషన్ చేయకూడదు కదా. చేసిన తర్వాత ఇంట్లో గొడవలు జరిగాయి, ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి, తర్వాత మాస్టర్ గారు వాళ్ళ వైఫ్కి, ఇవన్నీ డిస్టర్బెన్స్ జరుగుతూనే ఉన్నాయి, లోపల జరుగుతూనే ఉన్నాయి. అది లోపలే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఏవో 1 year బ్యాక్ ఏదో ఒక సెటిల్మెంట్ కూడా అయింది, బట్ అది అగ్రిమెంట్ వరకు వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ అంటే ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. సుమలత మాస్టర్ గారి వైఫ్ అమ్మాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి హ్యూమన్ రైట్స్కి వెళ్ళింది. 1 year బ్యాక్, లాస్ట్ ఆగస్ట్ అనుకుంటా. ఉందా మీ దగ్గర? వస్తుందండి, అమ్మాయి తీసుకొస్తుంది, పక్కగా ఉంది, ఎవిడెన్స్ ఉంది. తో కంప్లైంట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా ఏమనుకున్నామంటే మాస్టర్ ఎదుగుతున్నాడు, ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మిస్టేక్స్ ఎవరితోనైనా జరుగుతుండొచ్చు, ఈ ఒక్క మాస్టర్తోనే జరగలేదు కదా. దేశంలో ఏ మొగుడికైనా సరే 2-3 పెళ్ళాలు లేరా? వేరే ఇల్లీగల్ చేయట్లేదా? ఇప్పుడు అంటారు పెళ్ళాం ఇలా ఊరుకుందా, ఆడపిల్ల అంటే అందరు ఆడపిల్లగానే ఆడపిల్ల కూడా. ఎన్ని సొసైటీలో ఎంతమందికి 2-3 పెళ్ళాలు లేరు చెప్పండి? అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇల్లీగల్ కనెక్షన్స్ లేవా? సో అలాంటప్పుడు ఏమంటారు, అమ్మ నీ కాపురం చక్కదిద్దుకోవాలి, భర్తను వదిలిపెట్టి పోకూడదు, పిల్లల మొహం చూడు, ఇట్లా ఏదన్నా ఉండొచ్చు. మాస్టర్ ఎలా చేసేసింది ఆ అమ్మాయి అంటే ఇంకా అమ్మాయి లేకుండా బతకలేనంతగా స్టేజ్ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక అతను ఊరికనే ఎంత చిదరించుకున్నా వెళ్ళిపోడు కదా. ఒక అమ్మాయి వద్దు అంటే వద్దు అన్నట్టే కదా. అలాంటప్పుడు ఈ అబ్బాయి వెళ్ళి మాస్టర్ వెళ్ళి నీకు అంత బెదిరించాడు, ఇంకేదన్నా నువ్వు నాతోనే ఉండాలి అన్నంత వరకు నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ చేసావు, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. నువ్వు అంత చనువు ఇవ్వకపోతే ఎలా వస్తారు? సరే నువ్వు అప్పుడు స్టార్టింగ్ జరిగినప్పుడు ఏదైనా నీ ఏజ్ చిన్నగా ఉండొచ్చు, తర్వాత పెద్దగా అయ్యావు కదా, పెద్దగా అయినప్పుడు ఒక అవగాహన ఉంటుంది కదా. నువ్వు సొసైటీలో ఉన్నావు, ఎక్కడో జంగల్లో లేవు, ప్రపంచం చాలా మారింది. ఏ టైం కనీసం నువ్వు ఏదైనా ఒక 2 నిమిషాలు దొరికినా కూడా నువ్వు వీడియో తీసి నాకు ఈ మాస్టర్ వాళ్ళ థ్రెట్ ఉంది, నీలా భయపడుతున్నాను, నన్ను ఎవరైనా హెల్ప్ చేయండి అని అప్పుడు అడిగి ఉండొచ్చు. నా వాదన అది. అంటే నేను నేరం జరగలేదు, మాస్టర్ మంచోడని నేను స్టాండ్ తీసుకోవట్లేదు, ఇద్దరిది ఉంది. అక్కడ సిచ్యువేషన్ చెప్తున్నా నేను, సిచ్యువేషన్ అది రేప్ కాదు, ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటున్నారు. అవును, ఎందుకంటే ఎవ్వరు కూడా అండి కామన్గా మీరు ఎక్కడైనా చెప్పండి, ఒకటి నచ్చని పని జరిగినప్పుడు ఎవరు ఫ్రీగా ఉండలేరు. మళ్ళీ అంటారు ఇంకొకటి, లేదు కెరియర్ కోసము అమ్మాయి కొంచెం అది వచ్చే వరకు కెరియర్ అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడొద్దండి. కెరియర్ కోసము అని చెప్పానంటే అసలు నీకు ఒక ఆడదానికి ఇంపార్టెంట్ ఏంటి? ఆడదానికి ఇంపార్టెంట్ది కూడా నువ్వు తాకట్టు పెట్టి కెరియర్ కోసం ఆలోచిస్తున్నావు అంటే నువ్వు కాంప్రమైజ్ అయినట్టే కదా. నీకు అవసరం లేదు ఫిలిం ఇండస్ట్రీ, నువ్వు హాయిగా ఉండు,
నువ్వు తన్ని వదిలేసే బయటికి ఎందుకు భయపడ్డావు? నువ్వు అందరికి పబ్లిక్ చెప్పు, నువ్వు నాకు ఇలా చేశారు, ఆ రోజు అయిపోయేది కదా. అంటే నువ్వు ఏదైనా ఇచ్చేస్తావా? అడిగితే భయపడితే ఇచ్చేస్తావా నువ్వు? తర్వాత వచ్చేసి నువ్వు అట్లా మాట్లాడతావు. ఆడదానికి అది ఇంపార్టెంట్ కాదా? నువ్వు ప్రతిఘటించలేదా? నువ్వు గొడవ పెట్టుకోలేదా? అల్లరి చేయలేదా? సో అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు అంటే ఏమనంటే బెదిరించాడేమో, కెరియర్ ఏమో అని అంటే ఇప్పుడు ఆ భయం ఎక్కడ పోయింది? ఆ భయము ఇప్పుడు ఎక్కడ పోయింది? నెక్స్ట్ విషయం చెప్పండి. ఒక సోర్స్ నాకు అందిన సోర్స్ ఏంటంటే కావాలనే ట్రాప్ ని ఒక హనీ ట్రాప్ లాగా జానీ మాస్టర్ పైన ఈ అమ్మాయిని వదిలారు కొంతమంది. అది ఎందుకంటే మనము ఇప్పుడు కాదండి, ఒక వేరే పెద్ద అక్కర్లేదు, ఒక 2 years, ఎందుకంటే 2 years వరకు మాస్టర్ ఇష్టంగా ఉంది అమ్మాయి. ఒక 2 years నుంచి మీ ట్రాప్, ఎందుకంటే మీకు రికార్డ్స్ కానివ్వండి ఏమన్నా కానివ్వండి, రికార్డ్స్ మీకు 2 years లోనే ఉంటాయి. చెక్ చేసినా బిఫోర్ మీకు ఏ రికార్డ్స్ దొరకవు, ఏవి ఉండవు మీకు. 2 years లోనే రికార్డ్స్ ఉంటాయి. సో 2 years నుంచి ప్లాన్ జరుగుతుంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ఆ అమ్మాయి చెప్తున్నాను డెవలప్ అవ్వడం కోసము, సినిమా ఇండస్ట్రీలో తనకి కొరియోగ్రాఫర్ అనే ఆశ కోసము ఇవన్నీ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ మొత్తము శాసిస్తున్నారా జానీ మాస్టర్ గారు? వేరే కొరియోగ్రాఫర్స్ లేరా? వేరే డైరెక్టర్స్ లేరా? వేరే ఇండస్ట్రీ లేదా? ఇంకొకటి అంటే నువ్వు చట్టాన్ని అవమానిస్తున్నావా ఫస్ట్? ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే నీకు రక్షణ దొరకదా? నీకు రక్షణ ఉంటుంది కదా. సరే మాస్టర్ గారు భార్య దగ్గర కూడా వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు ఒకటే అనుకుందాం సపోజ్. అంటే మనము అంత ఎలాంటి ప్రదేశాలలో మనం జీవిస్తున్నాం? ఇంత పెద్ద మహానగరం హైదరాబాద్లో అడుగడుగుకి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని కానివ్వండి, మొన్న ఎవరైనా కంప్లైంట్ కానివ్వండి, షీ టీమ్స్ కానివ్వండి, చదువుకున్న పిల్లవే కదా, నువ్వు ఒక్క కాల్ షీ టీమ్కి చేస్తే నువ్వు ప్రొటెక్ట్ అవ్వకపోతుంటివా? నెక్స్ట్ లేదు తను ఏమంటారు ఒక పేరు తెచ్చుకోవడం కోసమే ఉన్నాను నాకు కోసం అని చెప్పేసి అన్నప్పుడు ఒక జానీ మాస్టర్దే ఇండస్ట్రీ కాదు ఎవరి దగ్గర కన్నా. అంటే లాజిక్, నేను పబ్లిక్ని కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను అంతే. శిక్ష ఎందుకంటే రేపు అది ప్రూవ్ అయిన తర్వాత, ఇప్పుడు అమ్మాయితో ఆయన ఏం చేశారన్నప్పుడు పర్సనల్గా మనం ఉండం కాబట్టి నేను స్టాండ్ తీసుకోవట్లేదు. కానీ మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ఆడపిల్ల అని చెప్పేసి ఒక టైటిల్ వేసుకొని వచ్చి అమాయకురాలు చిన్న పిల్ల అంటే మీరు ఏం నేర్పుతున్నారు? సొసైటీకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? రేపు తర్వాత అమ్మ నువ్వు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళు ఏమన్నా చేసుకో, ఇంకో 10 ఏళ్ళు అయిపోయినా కానీ డెవలప్ అయినా కానీ మీద కంప్లైంట్ ఇద్దాం అంటే ఇది మెసేజ్ ఇస్తున్నారా? చిన్నపిల్లలు అప్పుడు వెతుక్కోండి కొంచెం ఏదన్నా ఉంది అనుకుంటే ఇండస్ట్రీ ఏమైపోతుంది అప్పుడు? కదండి ఇంత జరుగుతుంటే వీళ్ళ పేరెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? నేను అదే మాట్లాడుతున్నాను. అంత చిన్న పిల్లప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎటుపోయారు అంటే నువ్వు అంత తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేనంతగా నీకు పెంచారా వాళ్ళు? అంటే నీ షేర్ చేసుకోలేనంత అంటే అక్కడ కూడా ఆలోచించాలి మనం. నీ పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవట్లేదా? నీ పేరెంట్స్ విషయంలో నువ్వు భయపడుతున్నావా? ఫ్రెండ్స్ లేరా? ఇంతమంది ఉన్నప్పుడు అంటే షీటింగ్ అప్పటికీ ఉంది కదా, చెయ్యొచ్చు కదా. ఒక్క ఫోన్ చేస్తే అంటే ఆయన అంత బలవంతుడా అనుకుందామండి, అంత బలవంతుడు, అంత గ్రేట్, ఇంకా ఏమైనా చేసేస్తాడనడానికి మాఫియానా ఇంకేమన్నా? సో ఇంత ఒక హనీ ట్రాప్ లాగానే ఒక 2 years నుంచి జరిగిందనేది నా వాదన. అంటే పిచ్చోన్ చేసేసారు మాస్టర్ని. ఆ అమ్మాయి లేకపోతే ఉండలేనంత డెప్త్కి వెళ్ళిపోయాడు. అంటే మీరు ఏ ఇన్సిడెంట్స్ చూసారు అలాంటివి? వాళ్ళ భార్యతో గొడవ పడ్డప్పుడు మీరున్నారా? నేను తనతోనే ఉన్నాను అని, అంటే తనతోనే ఉంటాను. తనతో చెప్పడం ఏంటంటే కూడా వద్దు అంత ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. అంటే అసలు సుమలత అంటే ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమించే వ్యక్తి లవ్ చేసి మ్యారేజ్ చేసుకొని 2 పిల్లల్ని కని ఆ అమ్మాయి కూడా ఇల్లు సంసారమే ప్రపంచం, మాస్టరే ప్రపంచం. అలాంటి అమ్మాయి కూడా అంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ తెచ్చేంత నువ్వు క్రియేట్ చేసి ఇప్పుడు వదిలేసి నేను ఇంకెవరినైనా చూసుకుంటాను ఎవరికైనా వెళ్ళిపోతాను అని అంటే అది ఆమె ఇష్టం, నేను దాన్ని కూడా అనట్లేదు. కానీ మగపిల్లాడిని ఎందుకు అలా చెయ్యాలి? ఏ మగపిల్లగాడైనా సరే, ఆడవాళ్ళదే తప్పంట నేను ఇలాంటి విషయాలలో. ఎంత ఆడపిల్లలు మోసపోతున్నారో అంత కూడా మగపిల్లలు మోసపోతున్నారు. ఇప్పుడు భార్య ఉంది నీకు, భార్య ఉన్నాక నువ్వు ఇదా చేయడం కూడా తప్పు కదా మాస్టర్ది అంటే ఎస్ తప్పే. ఆ విషయం నేను కూడా సపోర్ట్ చేయను. నీకు భార్య పిల్లలు ఉన్న తర్వాత మీరు అలా వెళ్ళడం మాస్టర్ తప్పే. ఆ విషయంలో ఎవరంటే సుమలత గారు ఎటు చెప్పలేదు. అటు వెళ్ళి ఏదైనా గొడవ పెద్దగా చేసేస్తే మాస్టర్ భార్య కదా పరువు పోతుంది. భార్య కాబట్టే ఆలోచిస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఈ విషయం వల్ల, ఇష్యూ వల్ల భార్య తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు. బయట మీరు ఎంతమంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళండి, ఇంకెవరికైనా మీరు ఏదన్నా కొనివ్వండి. ఇప్పుడు ఎవరైనా నీ గర్ల్ ఫ్రెండ్కి 10,000 పెట్టి పట్టుచీర కొనింది దానికంటే 500 పెట్టి పెళ్ళానికి ఇంకేదన్నా కొను, అది జీవితం. అంటే ఇలాంటి ఇష్యూస్ రావు ఎవరికైనా సరే, అలా చేయబట్టే కదా. అయితే ఈ కంప్లీట్ కేసులో ఇంకొక ఎలిగేషన్ ఏంటి అంటే సుమలత గారే వెళ్ళి ఆ అమ్మాయిని మతం మార్చుకొని మా వారిని పెళ్లి చేసుకో అని కొట్టారు అని. లేదు లేదు లేదు, ఛాలెంజ్ చేసింది అమ్మాయి, నీ వల్ల అయితే రావే వచ్చి చూసుకుందామని. ఎందుకంటే సుమలతని
మాస్టర్ వదిలిపెట్టాను నేను, నీ వల్ల ఇది చేసుకో అని ఛాలెంజ్ చేసి, ఎందుకంటే ఆ పిల్ల గొడవలకు వెళ్ళదు. మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డగా ఉంటే 4-5 మాటలు అంటది. ఎవరికన్నా వస్తాయి మాటలు, ఎవరు ఊరుకుంటారు ఎవరు రేపు. అయితే ఇంకా ఆ పిల్ల అంత ఓపికగా ఉంది ఇవన్నీ తెలిసినాక కూడా. మనం ఊరుకుంటామా? మన హస్బెండ్ అలా చేస్తే ఊరుకుంటామా? ఇప్పుడు ఏదో మన సైడ్ కూడా మిస్టేక్ ఉందని చెప్పేసి ఆలోచిస్తాం, మన సైడ్ వాళ్ళకి చెప్పుకోవడానికి మన బంగారం మంచిదైతే మందిని ఎందుకు అనాలి అంటారు. ఇక్కడ అలాగే జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే వినింది చూసింది, వెళ్తారు ఎవరైనా ఛాలెంజ్ చేస్తే. ఎవరి భర్తను కాపాడుకోవడం కోసం సతీ సావిత్రి లాంటి దేశం మనది. అలాంటప్పుడు భర్తను కాపాడుకోవడం యమధర్మతో గొడవ పెట్టినట్టు ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకోకూడదా? తన భర్తను కాపాడుకోవడం తను ఎలాంటివాడైనా అవ్వనివ్వండి, అది నేరం రుజువు అయిపోయినాక దాని గురించి మనం మాట్లాడతాం. కానీ భర్త ఎలాంటివాడైనా భార్య వెళ్ళి వేరే వాళ్ళు వస్తే అమ్మ నువ్వు రామ్మ వచ్చి పెళ్లి చేసుకో, నువ్వు తనతో ఉండు అనడానికి ఎంత సిల్లీగా ఉందంటే ఆ వెనకాల ప్రాపర్టీస్ ఏమున్నాయి. సపోజ్ సుపలత వెళ్ళి నువ్వు మా దాంట్లోకి రా, పిల్లల్ని కనలేని భార్య అయితే కాదుగా, పిల్లల్ని కనింది కదా, ఆ అమ్మాయికి తెలివి ఉంది కదా, చదువుకుంది కదా. సో ఏం తక్కువ ఉందని. ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఇంకో భార్య చేయడం కానీ అట్లా ఏదైనా పిల్లల కోసం అన్నా సపోర్ట్ చేస్తారు భార్య. లేదు నీకు ఏదైనా పెద్ద ఉన్నత పోస్టులో ఉన్నావా, నా భర్త పక్కన ఒక ఎమ్మెల్యే ఉంది అని చెప్పుకోవడానికి, లేదంటే నీకు ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ఎట్లా తీసుకొస్తారండి? అంటే సమాజం మాట్లాడతారు. ఇప్పుడు తమ్నేలు కూడా ఎంత భయంకరంగా పెడుతున్నారంటే ఆవిడ ఎదురుగా కూర్చొని చేపిస్తుంది. కొంచెం అన్నా ఇంగితం ఉండాలి, కొంచెం ఆలోచించి పెట్టాలి తమ్నేల్. మీరు చూస్తున్నారా ఏదన్నా? అదేంటి క్యారవన్ దగ్గర అమ్మాయి కూర్చుందని తమ్నేల్స్. అసలు మీడియాకు దండం అండి బాబు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంత జరిగి తెలిసినప్పుడు అసలు ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఇండస్ట్రీలో కొంతమంది వరకు వెళ్ళి ఇది రాజీకి కూడా ప్రయత్నం జరిగింది అనేది నేను విన్నాను. ఎటువంటి రాజీ ప్రయత్నం జరిగింది? ఈ అమ్మాయి సైడ్ నుంచి రియాక్షన్ ఏంటి? ఇండస్ట్రీ దగ్గర రాజీ కాదండి, ఫ్యామిలీస్ దగ్గర రాజీ. ఇండస్ట్రీ దగ్గర ఏం మాట్లాడుతున్నారంటే అసలు యాక్చువల్లీ ఇది ఎక్కడ బీజం పడింది అంటే, మీరు చెప్పాను కదా 2 years బ్యాక్ నుంచే జరుగుతుంది అని చెప్పి. కొంతమంది చెప్పారు కూడా అయిపోద్ది, ఇంకో 1 month అయితే అయిపోద్ది, జాని గడిపోయిన అయిపోద్ది, ఇంకో సంవత్సరం అయితే అయిపోద్ది అన్న టాక్స్ కూడా బయట ఉన్నాయి. అంటే అందరి ముందు రావచ్చు రాకపోవచ్చు, వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక పులి వేట జింక పిల్లని వేట కోసము ఎలా వేటాడుతుందో అలా వేటాడి వదిలేశారు. ఇప్పుడు రాబందులు వచ్చి పీక తిన్నట్టుగా కొన్ని జరుగుతున్నాయి అన్నమాట తన విషయంలో. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత భయపడి తన కెరియర్ కోసం ఆగింది అన్నప్పుడు తన ఏటీఎం కార్డ్స్ వాడుకొని షాపింగ్ ఎలా చేసింది? ఎవరు ఏటీఎం కార్డ్స్? మాస్టర్ గారి ఏటీఎం కార్డ్స్, 1,00,000 బిల్స్. ఇవి నేను అబద్ధం చెప్పినా మీకు బ్యాంకుది తెలిసిపోతుంది. ట్రాన్సాక్షన్స్ బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, అసిస్టెంట్గా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఫ్రీగా నువ్వు వెళ్ళి ఎందుకు షాపింగ్ చేసావు అంటే ఆయన డబ్బులు కావాలా, ఆయన పేరు కావాలా? ఇప్పుడు అంతవరకు మీరెవరో తెలీదు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారో అమ్మాయి తెలీదు, మాస్టర్ ద్వారానే తెలిసింది. అప్పుడు ఆయనని పేరు కోసం వాడుకొని ఇప్పుడు ఎక్కడ మాస్టర్ అడ్డం వస్తాడేమో అనుకొని కేసు పెట్టి ఆయన లోపల పెట్టించేసి నేను బిజీగా ఉండొచ్చు అనుకోవచ్చుగా. అంటే ఎవరి జోలికి రావద్దు, ఇంకా అమ్మాయి వరకు అమ్మాయి చేసుకోవచ్చు. కాంపెన్సేషన్ గా అమ్మాయికి ఏదైనా ఇవ్వటం అది నా దృష్టిలోకి రాలేదు. అంటే అమౌంట్ అట్లా అంటే ఆల్రెడీ ఫ్యామిలీ మధ్య అయితే రాజీ జరిగింది. గోల్డ్ కూడా తీసుకుందంట సుమ చెప్పడము, అక్క గోల్డ్ క్యాష్ అంతా పోతుంది అని చెప్పేసి అప్పటికే చెప్పింది అనమాట. అది కామన్, ఇంకా ఒక అమ్మాయికి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఎవరైనా పెడతారు, అది దాన్ని లెక్కలోకి తీసుకోను. కాకపోతే మాట్లాడి సెటిల్మెంట్ అమౌంటా వేరేని తెలియదు, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. తర్వాత నిజంగా ఇక్కడ దరిద్రం ఏంటంటే అండి, ఈ అమ్మాయిని వదిలేసి మనస్ఫూర్తిగా ఇంకా హార్ట్ఫుల్గా ఇంకా ఫిక్స్ అయిపోయినాడు మాస్టర్. సుమలతతో అంత అంటే ఫస్ట్ కంటే కూడా ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు, బాండింగ్ బాగా అయింది ఇద్దరికి. ఇంకా మీరు గమనించినట్లయితే రిలేషన్షిప్ బయటకు వచ్చాక భార్య పిల్లలు ఆయన ఏ మీటింగ్ అయినా చూడండి, మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ అమ్మాయి వచ్చేది, సుమలత వచ్చేది. మనకి వీడియోస్ నేను చెప్పక్కర్లేదు, వీడియోస్ చూసినా కూడా ప్రతి దాంట్లో అమ్మాయి పక్కన ఉంటుంది. ఒక స్టేజ్ మీద కాలు మొక్కేశాడు స్టేజ్ మీద కూడా, అంటే ఆయన అంత అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. బయటికి వచ్చాక ఇలాంటిది పెట్టడం అనేది మనం స్కెచ్ అనాలా లేదా? అంటే 1 year నుంచి దూరంగా ఉంటున్నారు. 1 year నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వర్క్ ఆపేశారంట ఆ అమ్మాయికి 5 సినిమాలు. అంటే మీరు 2 sides వినండి. ఇప్పుడు ఆయన వాయిస్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు జానీ మాస్టర్ వాయిస్ ఎవరు వినలేదు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీరు ఏదంటే ఈ కంప్లైంట్లో ఉంది, ఆ కంప్లైంట్లో ఉంది, నా మైండ్ సెట్ అది. నాకు ఇంక అందరూ ఫోర్స్ చేస్తున్నారు వెనకతలు అన్నప్పుడు రాసి పెట్టేస్తాయి. ఇది కూడా భయపడిందేమో. ఇప్పుడు మాస్టర్ దగ్గర వెళ్ళేప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డట్టుగా ఈ కంప్లైంట్ రాసే విషయంలో కూడా ఎవరన్నా భయపడి రాయించారేమో. అట్లా ఎందుకు తీసుకోకూడదు?
ఇంకొక సోర్స్ అందుతున్న ఏంటంటే అండి, ఇంతవరకు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఏ ఒక్క మీడియా ఛానల్ కి మాట్లాడటం కానీ తన స్టేట్మెంట్ ఎక్కడ పబ్లిక్ అవ్వటం కానీ అసలు ఎక్కడ వినలేదు. అమ్మాయి భయపడుతుందా లేకపోతే ఏంటి? అర్థం కావట్లేదు. భయపడుతుందా భయపెట్టిస్తున్నారా కూడా తెలియదు. ఓకే, ఇంకా కోర్టుకు వచ్చే వరకు కూడా ఇంకా ఈ విషయంలో మనం ఏం చెప్పలేదు. నేను చెప్పేది ఏంటంటే జరిగిన సంఘటనలు తర్వాత ఏంటి అనేది తెలియదు నాకు. బిఫోర్ జరిగినవి, ఈ కంప్లైంట్ కంటే ముందు జరిగినవి. ఇప్పుడు ఆ అమ్మాయి వర్క్ ఆపేశారు అని అంటున్నారు. ఆపేశారు అన్నప్పుడు నాకు ఒక సాంగ్ వచ్చింది, ఏదో ఒక రీజన్, వేరే మాస్టర్ రావచ్చు అక్కడికి వచ్చి, మేడం ఎంత చేస్తున్నారు, ₹1,00,000 చేస్తున్నారు కదా, నేను 80,000కి చేస్తాను, 50,000కి నేను చేస్తాను. సాంగ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చేమో. అంటే మనకి జానీ మాస్టరే తనకి కొన్ని సాంగ్స్ ఇప్పించారు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు కొన్ని ఎలిగేషన్స్ అనమాట, ఆయన వర్క్ ఆపేశాడు ఆ అమ్మాయిది అని చెప్పంటే, ఈయన చెప్తే ఎందుకు ఆపుతారండి ప్రొడ్యూసర్? ఎవరు తక్కువ వస్తే వాళ్ళకి చేయించుకుంటారు. టాలెంట్ ఉంటే ఎవరు వదులుకోరు అక్కడ. వాళ్ళ రీజన్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు ఇంకా కొద్ది రోజులకి చేద్దాం అనుకోవచ్చు. పోనీ ఈ అమ్మాయి చేసే సాంగ్ వేరే వాళ్ళు చేశారు అంటే అది వర్క్ ఆపడం అంటూ ఉండదండి. నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను కస్తూరి గారు మిమ్మల్ని. చెప్పండి. అమ్మాయి చూడటానికి చాలా చక్కగా ఉంది, అవును, టాలెంటెడ్ అని అర్థమవుతోంది, కొన్ని వీడియోస్ ఆల్రెడీ బయటికి రాబట్టి. ఇప్పుడు జానీ మాస్టర్ కాకపోతే ఇంకొకరు, ఈ ఇండస్ట్రీ కాకపోతే ఇంకొక ఇండస్ట్రీ, రైట్? టాలెంట్ ఉన్న పర్సన్ కాబట్టి ఎందుకు వాంటెడ్లీ జానీ మాస్టర్ నే సెలెక్ట్ చేసుకుంది? ఈ పాయింట్ మీద ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి. జస్ట్ ఇది ఒక్క పాయింట్ అందరు మిస్ అవుతున్నారు. అంటే నిజంగా ఇష్టపడే ఉందా, తనకు నచ్చుందా, ఈ 5 years జర్నీ అలానే సాగిందా? తనకి నచ్చే ఉంది, బెదిరించడం అనడానికి కారణం లేదు. ఒకవేళ వీళ్ళేదైనా క్రియేట్ చేసుకున్నా, ఇంకేదైనా ఇప్పుడు గొడవ పడ్డాడు తిట్టాడు అంటే అది నేను చెప్పాను, అది 2 years లోనే జరిగింది. 2 years లోనే జరిగింది. ఇప్పుడు ఒక విషయం, నేను కాల్ రికార్డ్, ఎవరిద్దరు గొడవ పడ్డారండి? ఈ అమ్మాయి జానీ మాస్టర్ బెదిరించారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. 2 years లో ఇంకొకటి, ఏ ఒక్క దురుద్దేశం లేకపోతే అవతల వ్యక్తి కాల్ రికార్డు మనం చెయ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎవిడెన్స్ కోసము రికార్డ్ చేసావు అనుకుందాం, నీకు ఇష్టం లేదు, మాస్టర్ బెదిరించారు, ఎవిడెన్స్ కోసం రికార్డ్ చేసావు. అది ఏ డేట్లో రికార్డ్ చేసావు? ఏ డేట్లో రికార్డ్ చేసావు అంటే రికార్డ్ చేసే ధైర్యం నీకు వచ్చినప్పుడు కంప్లైంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఆ అమ్మాయి నేను ఏమీ తప్పనట్ల, జస్ట్ ఇది కొంచెం ముందు వచ్చి ఉంటే ఏమన్నంటే భయపడింది, ఒక కార్డు వేసుకొని తిరుగుతున్నారు, భయపెట్టారు. ఆయన రాక్షసుడా రావణాసురుడు ఎత్తుకోవడానికి కదా? అవునా కదా? ఆలోచిస్తే రావణాసురుడు అంటే ఏమైనా సీత ఎత్తుకోవడానికి? పేరెంట్స్ దగ్గర ఉంటున్నావు నువ్వు 24 hours. ఇప్పుడు సపోజ్ ఒక రోజుకు 24 గంటలు ఉంటుంది, మాస్టర్ వర్క్కి వెళ్తాడు, సాంగ్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు అసిస్టెంట్గా చేయట్లేదు, అసిస్టెంట్గా కూడా చేయనప్పుడు నీకు ఒక్క 5 నిమిషాలు మీకు దొరకలేదా ఫోన్ చేయడానికి ఎవరికన్నా, నన్ను కాపాడండి ఇట్లా అయ్యింది అని? అంటే నువ్వు ఎవరు నమ్మట్లేదా? పోలీస్ వ్యవస్థను నమ్మట్లేదా? నువ్వు న్యాయ వ్యవస్థను నమ్మట్లేదా? లేదా నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా మండళ్ళు ఉన్నాయి, మనకి చాలా సంఘాలు ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. కొన్ని మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేయొచ్చుగా. ఎస్, ఇక్కడ డెఫినెట్లీ ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేయట్లేదు అని అనట్లేదు. ఆయన కూడా తప్పు చేశాడు, శిక్షార్హుడు, అవును, ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ఫైల్ అయిన కేసులు చూసుకుంటే ఆయన పైన పోక్సో కేసు, అవును, అది చిన్న విషయం కాదు అసలు. మైనర్ ని రేప్ కేసు అనేది అది వన్స్ త్రూ అయితే, దీన్ని కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇస్తాను. మీకు చాలా షోస్ లో కూడా చెప్తున్నాను. కపుల్ షో చేసినప్పుడు డి షోలో 18 years ఉండాలి. ఓకే, 18 years ఉండాలి. సరే, అది కూడా కాదా, అమ్మాయి ఏదో దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం రాంగ్ సబ్మిట్ చేసింది అనుకోండి, అది కూడా ఒక కేసే. ఐడి ప్రూఫ్స్. ఇంకొకటి నెక్స్ట్ 10th క్లాస్ మేము చూస్తే కానీ మనం చెప్పలేం. ఒకటి అది కోర్టు చూసుకుంటుంది. ఆమె ఏజ్ గురించి నేను అలా చెప్పట్లేదు. నీకు 60 yearsకి జరిగింది ఇష్యూ, ఓకే. ఈ ఏజ్ నుంచి నీకు పేరెంట్స్ పనికి పంపించారా వర్క్ కోసము? అంటే ఇప్పుడు నువ్వు కష్టపడి పని చేయని 16 పిల్లనే పంపించారా? అది కూడా ఆలోచించాలి కదా. పేరెంట్స్ ఎవరైనా చిన్నపిల్లలు చదువుకోమంటారా, లేకపోతే పనికి పంపిస్తారా? తన ప్యాషన్ ఉంది, లేదు చేయాలి అనుకుంది, ఓకే. నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నాను, నువ్వు ఎదుగుదల కోసము అది అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఆడపిల్లవి కదా. ఇప్పుడు ఆడపిల్ల అని వచ్చే ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఆడపిల్లలకి ఏం నేర్పుతున్నారు మీరు? సరే, ఆడపిల్ల విషయం వదిలేద్దాం. జానీ గారు మీ ఫ్రెండే కదా, ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. యాజ్ ఏ ఫ్రెండ్గా మీకు ఇంకా బాగా తెలుసు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఒక మనిషి అంత గుడ్డిగా ఎలా నమ్మాడు, ఎలా అలా ఒక రిలేషన్ లోకి వెళ్ళగలిగాడు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నాకు తెలిసి 4 years ఏమో ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇంకొక కోణంలో చూడాలి, అన్ని ఒకే కోణంలో చూడలేం. కొన్ని బాడీ కెమిస్ట్రీ ఉంటుంది, రిహార్సల్ చేస్తున్నారు అనుకోండి సపోజ్,
మనం కంపోజ్ చేస్తున్నప్పుడు వెనుక నుంచి ఎవరైనా వచ్చి పట్టుకున్నా నేను 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 మళ్ళీ ఇప్పుడు ఈమె గురించి కాదు నేను చెప్పింది, మా రిహార్సల్స్ టైంలో కానివ్వండి, మేము డాన్స్ చేసే టైంలో జనరల్గా చెప్తున్నాను, మనం కొరియోగ్రఫీ చేసే టైంలో టచింగ్స్లో కూడా తేడా ఉంటుంది. మాస్టర్ మైండ్లో దురుద్దేశంతో ఆ అమ్మాయి బాగుంది కొత్త పిల్ల అనుకొని పట్టుకున్నాడు అనుకుందాం, చెప్పి కొట్టపోయినా ప్యాంటు జిప్పు ఇప్పేంత టైం కూడా నువ్వు ఎందుకు వెయిట్ చేస్తా కూర్చున్నావు? నీకు భయం అని చెప్పొద్దండి, ఇది నేను వినలేకపోతున్నాను. ఇది అప్పుడు భయపడింది కెరియర్ కోసం అది అమ్ముకున్నట్టే మరి అర్థం. అది నా వాదన. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్, బీజేపీ వాళ్ళు జానీ మాస్టర్ పైన ఒక నోట్ రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జానీ మాస్టర్ని కేసు వదిలిపెట్టడానికి లేదు, ఇది కంప్లీట్ గా లవ్ జిహాదీ కేసు. ఎందుకంటే ఫస్ట్ వైఫ్ ని సుమలతని కూడా అలానే ట్రాప్ చేసి తనని ఆయేషగా మార్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా సేమ్ సెకండ్ గర్ల్ ని కూడా ఇలానే చేశాడు. ఇది కంప్లీట్ లవ్ జిహాదీ అని వాళ్ళ వర్షన్. ఇప్పుడు మాస్టర్ పెళ్ళై 14 సంవత్సరాలు 14 ఇయర్స్ అవుతుంది. దాంట్లో తీసుకుంటే మాస్టర్ ఫస్ట్ ఒక అమ్మాయిని లవ్ చేశాను మ్యారేజ్ చేసుకుందామని. ఫస్ట్ ఊర్లోనో ఇక్కడ అది ఒక లవ్ చేశారు, ముస్లిం అమ్మాయి. ఫస్ట్ ముస్లిం అమ్మాయినే లవ్ చేశాడు, అది అయిపోయింది అక్కడ. తర్వాత హైదరాబాద్కి వచ్చాక కెరియర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాడు. ఎలా పైకి వస్తాను అన్న ఆలోచనలోనే ఉన్నాడు తను. ఎప్పుడు పబ్లిక్లోనే ఉంటాడు, ఒంటరిగా ఉండడము ఇష్టపడాడు తను. ఎందుకంటే మేము మా గ్రూప్లో చూసినా బయట చూసినా అందరితో కలిసిపోతాడు, కలిసిపోయి నువ్వు రోడ్డు మీద కూర్చొని టీ తాగమన్నది అవుతాడు. సో అట్లా ఆ వ్యక్తి ఉన్నప్పుడు సుమలతను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా మతం మారలేదు, సుమలత మతం మారలేదు. అదేంటంటే మీరు రికార్డ్స్ చూసుకోండి, ఆధార్ కార్డు కానివ్వండి, తనవి ఏదైనా మాకు మెంబర్షిప్లో కానివ్వండి, ఏదైనా సరే సుమలతనే ఉంది. తర్వాత మీరు సడన్గా చెప్పకుండా ఇంటికి వెళ్ళండి, ఆ అమ్మాయి పూజలు చేస్తున్నది చూడండి ఒకసారి, దాని తర్వాత మాట్లాడదాం ఆ అమ్మాయి మారింది అని చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే తను ఇండియన్, ఇక్కడ పుట్టాడు. మతాలు ఇది ఓట్లకు మతాలు కావాలి, వేరే వాళ్ళకి మతాలు వద్దు అని చెప్పి దీంట్లో మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఎంతమందిని మార్చారు, ఎంతమందిని మారుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయేషా అని పెట్టుకున్నాడు అని అంటే పేరు ఒకటే అంటే కొంతమంది కొన్ని పేర్లు పెట్టుకుంటారు, మార్చుకుంటారు. బుజ్జి, నాన్న, చిన్న, కన్న ఇవన్నీ వదిలేసేయండి. అది వాళ్ళ మతంలో వాళ్ళ పేరెంట్స్ ఒప్పించుకోవడం కోసం. కానీ ఒక అబ్బాయి ఏం చేస్తాడు, లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒక చిన్న పనన్నా చేయాలి. అలాంటప్పుడు అమ్మ లేదు నేను ఇలా పిలుచుకుంటానని కూడా ఉండొచ్చేమో కదా. ఇప్పుడు ఆమె పెళ్ళి హ్యాపీగా ఉంది, 2 పిల్లలు, మా అందరిలో తిరుగుతుంది, బురకా వేసుకొని తిరగదు. ఆ అమ్మాయి హిందూలాగానే ఉంటుంది, ఎవరి మతాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళు గౌరవించుకుంటారు. ఇప్పుడు సెకండ్ ఆమె వచ్చినాక ఒకసారి ఏదైనా మాట అనుంటేనే అది అనుండొచ్చు కదా, నేను నీ కోసము నీ మతంలో మారుతాను, నేను నీ గురించి ఎట్లన్నా ఉంటాను అని ఒక ప్రామిస్ చేస్తేనే ఆ వాయిస్ రావచ్చు కదా. బలవంతంగా మార్చాలి అంటే బలవంతంగా రేప్ చేసిన అతను బలవంతంగా మతం మార్చలేడా? అలా అప్పుడు ఎలా తప్పించుకున్నాం మరి? ఇది వాంటెడ్లో ఇరికించడం అండి. ఎందుకంటే తను బొట్టు కూడా పెట్టుకుంటాడు మాస్టర్ గారు, ఏదైనా టెంపుల్కి వచ్చిన మాస్టర్ పట్టండి అని అంటే. అతను లవ్ జిహాదీ కాదు. ఆయన ఈ 14 సంవత్సరాల్లో ఎంతమందిని చేశాడు? ఆయన దగ్గర చాలామంది గర్ల్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఎంతమంది అమ్మాయిని అంటే వర్క్ మైండెడా తను, లేదా అమ్మాయిల చుట్టూ తిరిగిది? ఇప్పుడు పోనీ అతను అమ్మాయిలు పిచ్చోడే అనుకుంటే ఇప్పటికి 10 మందిని మార్చాలి కదా. ఒక అమ్మాయితోనే ఎందుకున్నాడు? ఈ ఒక్క అమ్మాయితోనే ఎందుకున్నాడు? ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఎవరన్నా వచ్చేవాళ్ళు కదా. ఇదే బెదిరించుని ఇంకొక అమ్మాయిని బెదిరించవచ్చు కదా. ఇంకొకటి, ఈ కేసు నిలబడలేదని ఇంకెవరైనా క్రియేట్ చేసినా కూడా చెప్పలేము. ఇప్పుడు ఇది మాట్లాడేగా ఇంటర్వ్యూ, తర్వాత ఇంకొక ఇద్దరిని క్రియేట్ చేసి నన్ను కూడా చేశాడని వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్, అంటే అంత ఉచ్చులో ఉన్నాడు. జానీ మాస్టర్ చుట్టూ అంతా ఉచ్చు బిగుసుకుంది అంతే. ఆల్రెడీ ఈ కేసుకి సంబంధించి బ్యాక్ ఎండ్ ఎవరెవరో ఉన్నారు, పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరో మీడియా వాళ్ళ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి చాలా పెద్ద సర్కిల్, పెద్ద వింగే ఇన్వాల్వ్ అయింది అనేది ఇంకొకటి వాదన. ఇందులో ఎంత వాస్తవం ఉంది? ఒకటి ఏంటంటే ఇది ఖచ్చితంగా స్కెచ్ అని నేను చెప్తాను, కానీ అవతల ఏం ఆశిస్తున్నారు అనేది అర్థం కావట్లా. అంటే ఈయన ఎవరు టార్గెట్ పెట్టుకున్నారు? సుమలత గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయా, రాజీ కాల్స్ వస్తున్నాయా? ఒక 1 crore ఇస్తే కేసు రాజీ చేస్తాం, 1 కోటి రూపాయలు మీరు ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేస్తే స్టేషన్ నుంచి గానీ కాల్స్ వచ్చాయా? ఇది నాకు దృష్టికి తీసుకురాలేదండి ఇంకా అమ్మాయి చెప్పలేదు నాకు. అంటే ఈ కాల్స్ కూడా వచ్చాయి అని చెప్పేసి, ఎందుకంటే అమ్మాయి కాల్స్ అటెండ్ చేయట్లేదు ఎక్కువగా. అమ్మాయి డిప్రెషన్ లో ఉంది, తర్వాత ఫైట్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి బెయిల్ తెచ్చుకోవాలి, తిరగాలి. నెక్స్ట్ ఇంకోటి అమ్మాయి మీద ఏదో కేసు ఫైల్ చేస్తున్నారంట. అంటే ఇంత అత్యుత్సాహం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి ఇంజూర్ అయింది అనుకుందాం ఒక అమ్మాయికి,
ఇంజూరీ అయినప్పుడు అమ్మాయి ఏదో హాస్పిటల్లో ఉందా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ ఫ్యామిలీ థ్రెట్లో ఉందా, ఇంకేదైనా అయ్యింది అన్నప్పుడు మీరు పట్టుకొచ్చి మీరు హింసించి ఏదైనా చేసి ఆయన తీసుకొని లోపల పడేసుకోండి, అది తప్పులేదు. ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసింది అంటే మొగుడు విషయంలో ఏదన్నా అంటే కూడా సపోర్ట్ పోకూడదా? ఇప్పుడు లవ్ జిహాద్ మార్చారా లేదా నువ్వు మతం మారు అని అంటే, ఇప్పుడు ఒక పిల్లని తిట్టినప్పుడు మనం ఏమని తిడతాం? ఇప్పుడు నువ్వు వస్తావా మరి దీంట్లోకి, నువ్వు ఆయనలాగా ఉంటావా, ఆయనతో ఇట్లా చేస్తావా, అత్తమామకు సేవ చేస్తావా, ఇవన్నీ అడగవా? ఇప్పుడు తన భర్త దగ్గరకు వచ్చి చేసుకోవాలి అంటే ఇంత టాపిక్ ఎందుకు వచ్చింది? ఆయన బలవంతం చేస్తే అమ్మాయి ఇలా అడగదు కదా, నా దాంట్లోకి వచ్చేసే నువ్వు ఉండు అని అనేది కదా. ఆ అమ్మాయి మారినప్పుడు ఈమెను మారమని ఎట్లా అంటది? ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అసలు? ఇప్పుడు మనం ఏమైనా అంటాం సరదాగా మాట్లాడుకున్నా, లేదు నువ్వు కాకుండా ఇంకొకరు చేసుకొని ఉంటా, ఆయనతో భరించాలంటే ఇంకా అయినట్టే అంటాం. లేదండి, ఈ కేసులో కంప్లీట్ ఇన్నోసెంట్ అయితే ఈవిడే, సుమలత గారు. ఎటొచ్చి అన్యాయం జరిగిందంటే పాపం అది అమ్మాయికి. ఇప్పుడు పిల్లలండి, పిల్లల ఏజ్ ఎంత? పిల్లలు సిరాజ్ అంటే అబ్బాయికి 10 years అనుకుంటా. ఊహ తెలుసు, ఊహ తెలుసు, ఏం జరుగుతుంది అనేది తెలుసు. రేపు స్కూల్లో ఏం చెప్పుకోవాలి పిల్లలు, మీ నాన్న ఇలా అంట అలా పట్టుకెళ్ళారు ఇలా పెట్టుకెళ్ళారని తెలియలేము. కానీ అసలు తెలీదు. కానీ అసలు ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది. ఇందాక కూడా అదే అనుకుంటున్నాను టాపిక్లో. జరిగింది కదా, ఆ ఇష్యూ జరిగింది కదా, జరిగిన తర్వాత ఎవరన్నా బాధపడుతూ కూర్చున్నారా? ఈయన వరకు ఈయన చేసుకుంటున్నారు, ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి చేసుకుంటుంది. ఎక్కడన్నా అంటే ఏ వర్క్ లేకుండా, అంటే ఏమంటారు మనకి అది చెప్పడం నాకు రావట్లేదు, ఏది లేని స్థితిలో ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, ఏ సహాయం లేని స్థితి, కానీ ఏది చేయలేదు, నిస్సహాయ స్థితి. నిస్సహాయ స్థితిలో ఎవరైనా కనిపించారా? హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు. అమ్మాయి కూడా వర్క్ చేసుకుంటుంది, ఆ రోజు నుంచి కూడా వర్క్ చేసుకుంటుంది. మరి అమ్మాయి ఏం ఆశించి ఇప్పుడు అదే అంటున్నాను, ఇంకేం అన్యాయం జరిగింది, ఏం నష్టం? సరే నీ మైండ్ మీద పడింది ఆ రోజు నుంచి అనుకుందాం. సరే, నా సోర్స్ ప్రకారం నేను ఒక న్యూస్ విన్నాను. ఓకే, ఒక ఫామ్ హౌస్ ఒకటి అడిగింది, అక్కడ డిఫరెన్సెస్ వచ్చాయి. మాస్టర్కి ఫామ్ హౌస్ లేదు, ఆమెకి ఎక్కడ వచ్చి ఏదో ఒక హౌస్ కు సంబంధించి మాత్రం గట్టిగా ప్రెజర్ తీసుకొచ్చింది అది కొనివ్వమని. అది ఈయన ఇప్పుడు నేనున్న పొజిషన్ లో నేను చేయలేను అంత. ఇంకొక విషయం, ఇది ఉండొచ్చేమో, అడిగింది లేదు నాకు తెలియదు, కానీ మాస్టర్ పరిస్థితి కొనిచ్చే పరిస్థితిలో లేరు ఆయన. ఎందుకంటే ఒక సాంగ్ కి ఒక 10-15 lakhs వచ్చినా కూడా ఇంటికి 2 లక్షలు వెళ్తాయి, మిగతా ఎంత పనిచేస్తాడు. ఎవరికైనా అవసరం ఉందంటే ఇచ్చేస్తాడు. ఆయన అదొకటి ఉంది, ఇంటికి తీసుకెళ్ళాలి, సంపాదించాలి, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఏం లేదు. మాస్టర్ గారు ఇది పరిస్థితి నాకు బాగాలేదు, ఇచ్చేస్తాడు. ఆయన చెప్పాను, ఎవరికైనా సరే ATM కార్డు ఇచ్చేస్తారు, తీసుకోపోమ్మా అని చెప్పేసి అని అంటారు. ఆ పిల్ల మొత్తుకునేది అదే, అక్క పేమెంట్ కరెక్టే. మాస్టర్ చెప్పడానికి పెద్ద కొరియోగ్రాఫర్, అందరికి పంచి వచ్చే వరకు నా దగ్గర అది ఐసు ముక్కలాగా ఉంటుంది చూడు, అలా వస్తుంది నా దగ్గరికి అని చెప్పేసి అని అంటుంది అనమాట ఆ పిల్ల. ఇది కాబట్టి ఆయన వెనక వేసుకుంది కూడా ఏమీ లేదు, పేరు తప్ప డబ్బులు మాత్రం వెనక ఏమి ఎక్కువ వేసుకోలేదు. కాబట్టి అతను ఎక్స్పెక్ట్ చేసినా అతను ఇవ్వలేడు. అది. సో మీరు బయటకు వచ్చారు, ఫైట్ చేస్తున్నారు. అల్టిమేట్గా మీరు న్యాయం జరగాలి అంటే ఏం జరగాలని కోరుకుంటున్నారు, ఎవరికి జరగాలని కోరుకుంటున్నారు, మీ స్టాండ్ ఏంటి? న్యాయం అంటే ఇప్పుడు నిజంగా దీంట్లో మాస్టర్ గారు తప్పు ఉంది అంటే కోర్టు ఏదన్నా సరే దానికి తగ్గ శిక్ష ఏదైతే ఉందో అది ఇవ్వాలి మాస్టర్ గారికి. అలాగే అమ్మాయిది కూడా ఏదన్నా తెలిసింది లేదా వాంటెడ్లీ ఇది చేసింది అని ప్రూవ్ అయితే కనుక మ్యూచువల్ కన్సెంట్ తోనే ఇద్దరు చేశారు అంటే ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టొద్దు. నేను అనేది ఒకటే, అంటే ఇది అందరికీ కనువిప్పు కావాలి. ఎలా పడితే అలా వాడుకొని అబ్బాయిలని మనం బ్లేమ్ చేయొచ్చు అన్నట్టుగా అమ్మాయిలకి బుద్ధి రావాలి, చేయకూడదు అనేసి వీళ్ళకి కూడా ఏంటంటే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ ఇష్యూ 2 years బ్యాకే యూనియన్ వరకు వచ్చింది కదా. యూనియన్ అందరికీ తెలుసు, అందరికి డాన్సర్స్ కి తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఇష్యూ అంటే ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంటుంది మాస్టర్తో అని, అంత క్లోజ్ ఎందుకు ఉంటుంది, వీళ్ళిద్దరికి రిలేషన్ ఉందనేది తెలుసు పక్కగా తెలుసు. రైట్, ఓకే. ఇది తెలిసినప్పుడు మరి ఆయన ఫ్రెండ్స్ కానివ్వండి ఎవ్వరు కూడా వారించే ప్రయత్నం ధైర్యం చేయరు కదా. ఇప్పుడు మాస్టర్ అన్నప్పుడు అది ఆయన పర్సనల్ లైఫ్ ని మనం ఎవరం క్వశ్చన్ చేస్తానికి లేదు. అది సరే, ఇంత జరిగిందండి, ఆయన ఏం చిన్న సినిమాలకి ఏం చేయలేదు. ఓకే, నేషనల్ అవార్డు వచ్చిన పర్సన్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ కవర్ చేసి కొరియోగ్రఫీ చేసి ఉన్న పర్సన్, ఏ ఒక్కరు సపోర్ట్ చేయకపోవటం, ఏ ఒక్క సెలబ్రిటీ కానివ్వండి ఎవరు, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ జరిగితే ఎవరి సైడ్ వాళ్ళు తీసుకుంటారు. అవును, వాట్ ఈజ్ వాట్ అనేది అది కోర్టులో తేలుతుంది. అవును, ముందు ఇంత పెద్ద ఎలిగేషన్ పాస్ అయ్యి ఇంత నడుస్తుంటే ఏ ఒక్క సెలబ్రిటీ స్పందించకపోవడానికి రీజన్ ఏంటి? మేము మధ్య ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ నువ్వు తప్పే చేసావు, అమ్మాయిని ఇదే చేసావు, లేదు నువ్వు శిక్షారుడివి, నువ్వు వెళ్ళేసి రావాలి అని కూడా అలా కూడా చెప్పట్లేదు, ఆ వాయిస్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన సపోర్ట్ అక్కర్లేదు. అంటే ఒకటి ఇక్కడ అల్లు అర్జున్ గారు అమ్మాయికి కంప్లీట్ గా నీకు వర్క్ ఇస్తావమ్మా, నీకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి అన్నారు. కంప్లీట్ ఛాంబర్ మొత్తం ఆ అమ్మాయినే వెనకేసుకొచ్చింది.
మీ యూనియన్ కూడా ఇమ్మీడియట్ గా తీసేయటం, ఎక్కడ చూసినా తనకే సపోర్ట్ చేసి, అంటే మాట్లాడకపోవచ్చు, విత్ యాక్షన్స్ తో తనకి సపోర్ట్ అందింది. కానీ ఎందుకు జానీ మాస్టర్ కి విత్ యాక్షన్స్ వదిలేసేయండి, ఈయనకి అంతా రివర్స్ అయింది, అట్లీస్ట్ వర్డ్స్ రూపంలో జానీ గారు ఇలాంటి పర్సన్ కాదు అని ఒక మాట ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎంతో మందికి హెల్ప్ చేశారని చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు బయటకు? ఇంకొకటి ఏంటంటే మాకు 20 years నుంచి తను ఇక్కడ మా మెంబర్ కదా, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, ఆ అమ్మాయి సైడ్ తీసుకున్నారు. సరే ఆడపిల్ల చిన్నపిల్ల ఇలా జరిగింది, మనం ప్రోత్సహించకూడదు, ఇలాంటి మనం ఖండిస్తే ఇంకొకరు కూడా చేస్తారన్నప్పుడు ఈ వాయిస్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అర్థం కావట్లేదు నాకు. అంటే కనీసం మంచోడితో మంచోడని చెప్పండి, చెడ్డోడని చెప్పండి, లేదా నువ్వు చేసింది తప్పని చెప్పండి. ఇంకా ఇప్పుడు కోర్టుకి వెళ్ళాక ఎవరేం మాట్లాడకూడదేమో నాకు తెలియదు, ఎందుకంటే కేసు దాంట్లో ఉంది కాబట్టి అయిపోయినాక మాట్లాడుకుందామని ఏమైనా వెయిట్ చేస్తున్నారో నాకు తెలియదు. మీకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందండి జానీ మాస్టర్ దాని గురించి ఎక్కడ మాట్లాడకూడదు అని చెప్పేసి? మాట్లాడకూడదు అంటే ఈ టాపిక్ గురించి ఎవరు బయట డిస్కస్ చేయకూడదు అన్నారు. సో నేను వచ్చింది ఏంటంటే, నేను యూనియన్ తరఫు నుంచి నేను రాలేదు, నేను ఒక కొరియోగ్రాఫర్ నెక్స్ట్ ఆ అమ్మాయి తరఫు నుంచి వచ్చాను, నేను సుమలత తరఫు నుంచి. ఎందుకంటే జస్టిస్ అమ్మాయికి కావాలి, ఏం జరుగుతుందని నాకు కొంచెం అవగాహన ఉంది, మిగతా వాళ్ళకి ఏంటంటే వేరే ఉండొచ్చు. నేను 2 years నుంచి నేను తెలుసుకుంటున్నాను ఏం జరుగుతుంది అని. సో ఎక్కడ తప్పు ఉందని తెలుసు కాబట్టి నేను ఆ అమ్మాయి తరఫున స్టాండ్ తీసుకుంటున్నాను. అది నెక్స్ట్ కార్డు గురించి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది ఛాంబర్కి. కార్డు గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నీకు అప్పటి నుంచి తెలుసు కదా, నువ్వు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన దానివి, ఇది అక్కడ చెప్పుండుంటే మాస్టర్ వచ్చేవాడు కదా. అప్పటికి 2 సార్లు పిలిపించారు కదా ఛాంబర్కి మాస్టర్కి, కార్డు ఎందుకు ఇవ్వట్లేదని. అప్పుడే ఇదే ఇష్యూలో కూర్చోబెట్టి మాస్టర్ మీరు ఈ విషయంలో రాంగ్ చేశారు అని అమ్మాయితో అప్పుడే కంప్లైంట్ ఇప్పించి అరెస్ట్ చేయించవచ్చు కదా. ఎందుకు అసలు కార్డు ఎందుకు ఇవ్వలేదండి? ఇది అది కొంచెం పీరియడ్ ఉంటుందండి, అమ్మాయి సడన్ గా పెట్టడం ఉండదు. మా జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ పెట్టిన తర్వాత ఇలా కొత్త మెంబర్ తీసుకోవాలి. డాన్సర్స్ కైనా సరే అండి, ఇలా వాళ్ళకి సెలక్షన్ అయిపోయి కూడా ఇప్పుడు 3-4 months అవుతుంది. అంటే జనరల్ బాడీ అవ్వాలి, జనరల్ బాడీలో ఆమోదం. ఇప్పుడు కొత్త మెంబర్ ఇన్వైట్ చేస్తున్నాము, ఇప్పుడు మా మాస్టర్స్ ఉంటారు, మాకు ఇక్కడ రూల్ ఏంటంటే ఒక 5 years అసిస్టెంట్గా చేయాలి, ఇలా డాన్సర్గా చేయాలి, 5 years డాన్సర్గా చేయాలి, ఒక 2-3 సినిమాలు అసిస్టెంట్గా చేయాలి, చేసిన తర్వాత ఉంటుంది. ఆల్రెడీ అమ్మాయి అసిస్టెంట్గా చేస్తుంది కాబట్టి ఆమెకు అభ్యంతరం లేదు, కానీ మాకు జనరల్ బాడీ మీటింగ్ అవ్వాలి. ఓకే, ఎవరు కొత్తగా వస్తున్నారు, కొంతమంది రిటైర్మెంట్ ఉంటుంది, రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది, వాళ్ళకు కూడా అమౌంట్ ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ కార్డు ఏదైతే ఆ టైంలో నడుస్తుందో ఆ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం మేము. కొంతమంది అంటారా ఇక్కడ డబ్బులు తీసుకుంటున్నాం, డబ్బులు తీసుకోవడం ఉండదండి. మా యూనియన్లో ఎవరైనా వెళ్ళిపోతే ఆ రోజు ఎంత వాల్యూ ఉందో అంత అమౌంట్ గౌరవంగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. సో అట్లా మాకు ఏంటంటే కొత్త మెంబర్ ఇన్వైట్ చేయాలి కాబట్టి ఒక మీటింగ్ ఒక పీరియడ్ టైం అడిగారు. అంతలోపు నాకు వచ్చేసింది వర్క్ కావాలి వెంటనే. అంటే ప్రొసీజర్ దాటితే మాస్టర్ని ఏమంటారు, నిన్న కాక నువ్వు మొన్న ప్రెసిడెంట్ అయ్యావు, అప్పుడే వాళ్ళకి ఎందుకో ఎలాగో రిలేషన్ ఉందని తెలుసు, నీ మనిషి కాబట్టి నువ్వు ఇచ్చుకున్నావా, అలా కూడా జరిగింది. ఈ అమ్మాయికి అంత అర్జెంటుగా ఎలా ఇస్తున్నారు, మీరు మీటింగ్ వరకు ఆపండి అంటే అదేదో అతనే ఆపేశాడని ఇలా కూడా టైం అనుకోవాలి, మాస్టర్ టైం బాగలేదు అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి కార్డు కోసం ఫైట్ చేసింది. మళ్ళీ ఇంత ఇష్యూ జరిగిన సుమలత ఆ అమ్మాయి కార్డు, మహిళలు రానివ్వండి, లేడీస్ కొరియోగ్రాఫర్స్ రానివ్వండి, మేము 3-4 ఉన్నాము లేడీస్, ఇక్కడ టాలెంట్ ఉంది, తన సాంగ్స్ వర్క్ తెచ్చుకుంటుంది, మనమేమి ఇయ్యక్కర్లా, అమ్మాయి తెచ్చుకుంటుంది, మీరు ఇవ్వండి అని ఫైట్ చేసింది సుమలత అండ్ మాస్టర్. ఈ కంప్లీట్ కేసులో ఒక్క నాగబాబు గారు ట్వీట్స్ చేయటం జరిగింది. ఆ 2 tweets ఎవరిని ఉద్దేశించి చేశారు, దేనికోసం చేశారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అందరికి అర్థమయ్యేలానే చేశారు. ఆయన ఒక్కరే సపోర్ట్ చేశారు అనేది అయితే తెలిసింది. ఇట్లా డైరెక్ట్ గా సుమలత గారికి సపోర్ట్ ఇవ్వటం కానివ్వండి, ఇంకెవరైనా మీడియా ముందుకు రాకపోయినా ఆవిడకి కాల్ చేసి కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పటం కానీ ఎవరినైనా చూసారా? లేదు, ఎవరిని లేదు. రైట్, ఆవిడ ఒకటే ఫైట్ చేసుకుంటాం. అంటే ఇంత కక్ష కట్టి ఏంటి అని, ఇప్పుడు అక్కడ మన కోల్కతా లాంటి ఇష్యూ కాదు ఇది, కోల్కతా జరిగినట్టు కానీ ఇంకేదైనా బయట ఏదైనా జరుగుతున్నంత పెద్ద ఇష్యూ కాదు. అలాంటప్పుడు ఒక శత్రువులాగా మన మధ్యలో ఉన్న మనిషి చేసింది శిక్ష, ఓకే కూర్చోబెట్టి శిక్షిద్దాము తనని, కానీ ఇలా చూడడం ఏంటి, ఒక కరుడుగట్టిన నేరస్తుడిలాగా, ఒక తీవ్రవాది, ఒక బ్లాస్టింగ్ చేసిన వ్యక్తి వీడిని ఇంకేదో చేసేసేయాలి అన్నంతగా ఎందుకు చూస్తున్నారు, అది కొంచెం బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీ పరంగా సుమలత గారికి ఎటువంటి న్యాయం జరగాలి? ఆ అమ్మాయి కంటే ఇప్పుడు వాళ్ళు మారిపోయారు, వాళ్ళిద్దరు కరెక్ట్గా ఇప్పుడు ఉంటున్నారు. అంటే కరెక్ట్గా ఉండే టైంలో అమ్మాయి లైఫ్ కరెక్ట్గా ఉండే టైంలో దెబ్బపడింది. అంటే ఈవిడికి పేరెంట్స్ సపోర్ట్ ఉందండి సుమలత గారికి? లవ్ మ్యారేజ్ కదా, వెళ్ళొస్తారు. వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళొస్తారు, వాళ్ళ ఫెస్టివల్స్ కి వెళ్తారు. అదే మీరు ఇందాక ఎందుకంటే మతం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అంటున్నాను, ఆయనకైతే మతం లేదు. ఈ అమ్మాయి ఏదన్నా ఒకవేళ నేను ఎట్లా ఉంటా అట్లా ఉంటా అని చెప్పుకుంటుంటే కనుక అది మనం ఏం చెప్పలేము.
అయితే సుమలత గారు మాట్లాడుతూ ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో కూడా సంబంధం ఉంది, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది, అక్కడే కొన్ని కాల్ రికార్డ్స్ మాస్టర్ ఫైర్ అవ్వటం అప్పుడే రికార్డ్స్ చేసుకుంది అనేది నాకు తెలిసి. అవును, ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతే. ఇంకెక్కడ మేము ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆమె దగ్గర 10 ఎవిడెన్స్లు ఉంటే అమ్మాయి దగ్గర 40 ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏ అమ్మాయి దగ్గర? సుమలత దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అందుకే కూల్ గా ఉంది అమ్మాయి. అంటే ఏది వీళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ కానీ మాస్టర్ ఇలా ట్రాప్ చేసి తను కలెక్ట్ చేయాలిగా, భర్తను తగ్గించుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడ అన్ని కలెక్ట్ చేస్తుంది, అన్ని దొరుకుతాయి కూడా, తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎవరిని ఎవరు ట్రాప్ చేశారు అని. ఓకే, ఎవ్రీ ఎవిడెన్స్ అయితే ఈవిడ దగ్గర ఉంది, ఇంకా కూడా ట్రై చేస్తుంది. మేబీ బయటికి రావచ్చు కూడా అవి. అది అంతేనా? అంతే. రైట్, ఆల్ రైట్ అండి. కస్తూరి గారు, మీరు చేస్తున్న ఫైట్ ఏదైతే ఉందో ఆవిడ కోసం నిలబడ్డారు. ఒక రకంగా ఇటు పక్కన అమ్మాయే, ఇటువైపున అమ్మాయే. నిజంగా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒకవేళ ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఎవరైతే ఇచ్చిందో నిజంగా అమ్మాయి విషయంలో అన్యాయం జరిగిందంటే శిక్షార్హుడే మాస్టర్. కానీ వాంటెడ్లీ చేస్తే ఈ అమ్మాయి కూడా శిక్షించాలనేది నా వాదన. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఒక స్టాండ్ తీసుకొని అమ్మాయి కాబట్టి హెల్ప్ చేయాలని కాదు, అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. అబ్బాయిలు చాలా మంది మోసపోతున్నారు. కొంతమంది డాన్సెస్లోనే ఉండొచ్చు, ఎప్పుడైనా సరే వాళ్ళ పేర్లు నేను తీను, ప్రేమిస్తుందని నటిస్తే వాళ్ళని ట్రాప్ చేసి ఇంకొక అబ్బాయిని చూస్తే సూసైడ్ చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. కొంచెం అది కూడా ఆలోచించండి. మనకి అన్న తమ్ముళ్ళు ఉన్నారు, మీకు ఆడపిల్లలు లేరా అని కాదు, అన్న తమ్ముళ్ళు కూడా ఉన్నారు, తండ్రులు కూడా ఉన్నారు మనకి. కాబట్టి అందరు బాబాయిలు చిన్నలు అందరూ మనకు ఉన్నారు. కాబట్టి ఒకటే ఆలోచన, ఆడ ఇవన్నీ భేదాలు వదిలేద్దాం. రాకెట్ యుగం ఇది, చాలా జనరేషన్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఆడపిల్ల అంటే నువ్వు ఇలాగే ఉండి, అమ్మాయి జరిగిపోయింది అని కాదు, అమ్మ నువ్వు ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఆడపిల్ల ఎలా ఉండాలి అనేది కొంచెం ఇంకా కొంచెం ఇలా అందరికి మోటివేట్ చేస్తే బాగుంటుందేమో అని. మీ పైన కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మీరు కూడా వాళ్ళ దగ్గర, సుమలత గారి దగ్గర కొంత అమౌంట్ తీసుకొని బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారని, దానికోసమే ఇప్పుడు ఈ ఫైట్ అంతా అనేది ఒకరి వాదన. ఇప్పుడు ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు కూడా రమ్మని చెప్పండి, వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాను. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు చదివి అనుకుంటున్నాను, నాకు 2-3 ఇదే అడిగారు. ఈ విషయం అనే కాదు, ఏ విషయమైనా సరే. ఇప్పుడు సపోజ్ అమ్మాయిలకి సపోర్ట్ చాలా మంది ఉన్నారు, ఒకవేళ అబ్బాయిలకు ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం సపోర్ట్గా నిల్చుంటా. న్యాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా, ఈ ఒక విషయం అనే కాదు, దేంట్లోనే నేను నిల్చుంటాను. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. నిజంగా చెప్పాలంటే స్టూడియోకి రావడానికి నేనే వచ్చాను. ఓకే, సో అట్లా ఏదో పబ్లిసిటీ కోసము ఏదో డబ్బులు తీసుకొని సపోర్ట్ చేయడం అనే కాదు. తెలిసిన ఫ్యామిలీ, నాకు ఈ ఇష్యూలో నేను కొన్ని విషయాలు చూశాను కాబట్టి, ఇంకా నేను కూడా నోరు ఇప్పకపోతే పబ్లిక్కి కొంచెం ఏంటంటే రాంగ్ వేలో వెళ్తుంది. తెలిసిన వాళ్ళమైనా సరే, అంటే నేను ఒకదానని కాదు, తెలిసిన వాళ్ళని కూడా నోరు మూసుకుంటే ఇలాంటి వాటికి ఇబ్బంది అవుతుందని వస్తున్నాను అంతే. మీరు చాలా మంది మాస్టర్స్ దగ్గర వర్క్ చేస్తున్నారు, కొరియోగ్రాఫర్గా చేశారు. మీరు యాజ్ ఎ ఫీమేల్ గా మీరు ఇట్లాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు? ఉంటాయి కామన్ గా ఉంటాయి. ఫేస్ చేశానంటే, ఫేస్ చేయడం అంటే అలా కాదు. ఓకే, ఆల్రెడీ సీనియర్స్ మాస్టర్స్ ఉంటారు. సలీం మాస్టర్ గారు ఉన్నారు, పెద్ద లెజెండ్ మాస్టర్. ఆయన కొంచెం అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తారని అందరికీ తెలుసు. అలాంటప్పుడు చూసిన తర్వాత తెలిసి వద్దు అనుకుని వెళ్ళిపోయాను నేను. నాకు వర్క్ వద్దు, అవసరం లేదు, నాకు ఈయన దగ్గర చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. రామ్ గిరీష్ మాస్టర్ గారు ఉన్నారు మాకు, సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకున్నారు. మరి వాళ్ళ దగ్గర నేను వర్క్ చేశానుగా, అందరూ ఒకలాగా ఉంటారని కాదు కదా. చిల్లకొట్టుడు సినిమా కూడా తారా మాస్టర్ కానీ అక్కడ లేడీ మాస్టర్స్ కూడా ఉన్నారు కదా. ఎవరి దగ్గర ఉండదు, ఎవరో ఒకరు ఉంటారు, అనలేము. మాస్టర్స్ ఫీల్డ్ ఒకటే కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. అంతేందుకు ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే కూడా మన డ్రైవర్ ఒంగరుగా చూస్తాడు. దీంట్లోనే ఉంటుంది, దాంట్లో ఉంటుంది అని. మా సినిమా ఫీల్డ్ ఒకటే పబ్లిసిటీ అవుతుంది, కానీ ఎక్కడైనా ఇది ఎదుర్కోవాల్సిన సమస్యలే. అందరూ అలా చేస్తారని కాదు, మనం కరెక్ట్గా ఉంటే ఎక్కడైనా కరెక్ట్గా ఉండొచ్చు. రైట్. ఈ కేసులో నిజంగా విచారించి జానీ మాస్టర్ది తప్పుంటే ఆయనకి, లేదు అంటే మీరు చెప్పినట్లు ఆ అమ్మాయికి శిక్ష అయితే కంపల్సరీ పడాలి. అల్టిమేట్ గా సుమలత గారికి న్యాయం జరగాలి. Yes. థ్యాంక్ యూ అండి.